ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టూడెంట్ వెబ్సైట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం studentinfo.ap.gov.in లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేస్తే ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు సర్వీసెస్ కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ పైన ఒకసారి మనం అలా స్క్రోల్ చేస్తే పైకి వెళ్ళినట్లయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని మనకు క్లియర్గా ఉంది ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు స్టడీయింగ్ క్లాస్ అడుగుతుంది. సో మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని తరగతులు అందరు విద్యార్థులు కూడా మనం ఇది చేయవలసి ఉంటుంది. సో నేను ఒక క్లాస్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మనకు కనిపిస్తారు. స్టూడెంట్ తీసుకున్న తర్వాత SA1 SA2 ఎగ్జామ్ టైప్ నేను తీసుకున్నాను. SA1 తీసుకున్నాను. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు హోలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ రిమార్క్స్ కనిపిస్తుంది. సో ఒక్కొక్క దాన్ని కూడా మనం చూస్ చేసుకుంటూ 3 రకాలు మనం సబ్మిట్ చేయాలి. అది ఏంటి అంటే స్ట్రీమ్, మౌంటైన్, స్కై. స్ట్రీమ్ అంటే నీడ్ టు ఇంప్రూవ్ గా మనం భావించవచ్చు. మౌంటైన్ అంటే కెన్ ఇంప్రూవ్ యాజ్ దే హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్స్ కొన్ని ఉన్నాయి. ఆ విధంగా మనం మౌంటైన్ మీడియం గా తీసుకోవచ్చు. స్కై అనేది మనం హై లెవెల్ గా తీసుకోవచ్చు. సో కంప్లీట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవేర్నెస్ ఆఫ్ క్లాస్ లెవెల్, కాంపిటెన్సీస్. సో హై లెవెల్ గా మనం స్కైని తీసుకోవచ్చు. మీడియం, మౌంటైన్. ఇక్కడ స్ట్రీమ్ అనేది లో పెర్ఫార్మెన్స్ గా మనం తీసుకోవచ్చు. సో ఒక్కొక్క దాన్ని కూడా మనం దీన్ని ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ముందుగా చూసారు రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ తీసుకున్నట్లయితే ఇందులో స్ట్రీమ్, మౌంటైన్, స్కై ఉంటుంది. సో దీనిని నేను ఇందులో మౌంటైన్ మీడియం గా తీసుకున్నాను. సో అలాగే అదర్ కాంపిటెన్స్ మార్క్స్ మనం ఈ విధంగా మార్చుకోవచ్చు అండి. స్కై తీసుకోవచ్చు, లేదా మౌంటైన్, స్ట్రీమ్. ఇందాక చెప్పినట్టుగా మనకు మౌంటైన్ అంటే లో పెర్ఫార్మెన్స్. సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రీమ్ అంటే లో పెర్ఫార్మెన్స్, మౌంటైన్ అంటే మీడియం పెర్ఫార్మెన్స్, స్కై అంటే హై పెర్ఫార్మెన్స్ గా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్కదాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ అందులో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనం ఒక్కొక్కదాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడా, అంటే లో లెవెల్లో ఉన్నాడా, లేదా అంటే మీడియం గా ఉన్నట్లయితే మౌంటైన్ తీసుకోవాల్సి ఉంటుంది. హై లెవెల్లో ఉన్నట్లయితే స్కై తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే వీడియో చివరిని ఇక్కడ ఏదైతే మన ఏవైతే ఉందో ఇక్కడ మనకు హోలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో హోలిస్టిక్ పెర్ఫార్మెన్స్ లో ఎన్ని మార్కులు ఇస్తే దేన్ని తీసుకోవాలి, సో మనకు డీటెయిల్ గా వీడియో చివరిలో మనం ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం గమనించినట్లయితే క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఈ ఒక్కొక్క హోలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ ఇస్తే సరిపోతుంది అనేది మనకు క్లియర్ గా ఉంటుంది అందులో. సో ఈ విధంగా మనం అంచనా కూడా వేస్తూ మనం వేసేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఒక్కొక్క విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, ఒక్కొక్క దాంట్లో ఏ స్థాయిలో ఉన్నాడు, ఒక్కొక్కటి 1 by 1 మనం తీసుకోవాల్సి ఉంటుంది. జీకే ఎబిలిటీ చూసారా, సోషల్ మ్యాప్ రికగ్నిషన్ స్కిల్స్ కానీ, సో ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ఒకటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విద్యార్థి ఆ 3 స్థాయిల్లో ఉన్నాడా లేదా. సో సబ్మిట్ క్లిక్ చేస్తే క్లియర్ గా మనకు సబ్మిట్ అయిపోతుంది. యువర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా మనం ఇలా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మనకు చూసారు PDF అనేది జనరేట్ చేయవచ్చు. పైన మనకు PDF అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఐటమ్ లెవెల్స్ ఎక్కడ ఉంది, స్ట్రీమ్ ఎప్పుడు అవుతాడు, అలాగే మనకు మౌంటైన్ ఎప్పుడు ఏ లెవెల్లో తీసుకోవచ్చు, అలాగే స్కై అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి విద్యార్థికి కూడా. సో దీన్ని మనం బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నట్లయితే, దీన్ని ప్రింట్ తీసుకుని మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈజీగా ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యి మనం ఈజీగా సబ్మిట్ చేయగలుగుతాము. సో ఈ విధంగా మనం లాస్ట్ ఏదైతే మనకు ఈ PDF ఏదైతే ఉందో దీన్ని మనం జిరాక్స్ తీసుకొని ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే ఈజీగా మనం సబ్మిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.